సస్పెన్స్ కు తెరదించుతూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు ప్రిన్స్ మహేష్ బాబు. స్పైడర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసేశాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. తాజాగా మరో రికార్డును కొల్లగొట్టేసింది స్పైడర్. ఆ రికార్డును కొట్టేసి బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది. ఆ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ఛానల్ రికార్డు ధరకు దక్కించుకుందని టాక్. తెలుగు, తమిళంతో పాటు ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. దీంతో ఆ 3 భాషల్లో మహేష్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని 26.5 కోట్ల రూపాయల రికార్డు ధరకు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిందని టాక్. తెలుగు సినిమాల్లో ఇదో భారీ రికార్డే. బాహుబలి తర్వాత అంత మొత్తానికి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న చిత్రం స్పైడర్. 3 భాషల్లో సినిమాను విడుదల చేయడం అందుకు కలిసొచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినట్టు టాక్. విడుదలకు ముందే భారీ ధరకు శాటిలైట్ హక్కులను దక్కించుకున్న స్పైడర్ పై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. థియేట్రికల్ రైట్స్ రూపంలోనూ సినిమాకు భారీ ఆఫరే వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.